హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే ఈవినింగ్ పూట అందరూ ఇష్టపడి వేడివేడిగా తినే మసాలా బఠానీ. ఇప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. నేను దీనికోసం ఒక కప్పు వైట్ బఠానీ తీసుకుంటున్నానండి. ఈ వైట్ బఠానీ అంటే మనకి కిరాణా కొట్లో అయినా దగ్గరలోనే సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది మనం వాటర్ వేసుకుని 4 to 5 hours నానబెట్టుకోవాలండి. ఈ బఠానీని ఇలా 4-5 గంటలు బాగా నానిన బఠానీని కుక్కర్లో వేసుకుందామండి. దీంతో పాటు 2 బంగాళదుంపలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి 5 నుంచి 6 విజిల్స్ రానిద్దామండి. ఇలా బాగా ఉడికిపోయిన బఠానీని పప్పు గుత్తితోటి ఒకసారి మెదుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలండి. ఒకవేళ మీరు తక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే విజిల్స్ కొంచెం ఎక్కువ రానిచ్చుకోండి. కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే విజిల్స్ కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక దసరా కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు చాలా సన్నగా తరగాలి. దీనికి ఉల్లిపాయలు అంతా కూడా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిపోయినాయి కదండి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన టమాటో కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటో సాఫ్ట్ అవ్వాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ముందుగా బఠానీని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి. ఆ బఠానీ అంతా కూడా దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు దీంట్లోనే గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. మనం ఆల్రెడీ బఠానీ అంతా ముందే ఉడకపెట్టుకున్నాం కదండి. మనకి ఇంకెక్కువసేపు పట్టదు. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు, అలాగే తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇది ఒక 2 minutes ఉడికితే సరిపోతుందండి. ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. మనకి సూపర్ మార్కెట్లో కార్న్ఫ్లెక్స్ అని ఉంటుందండి. అవి తీసుకొచ్చుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చాట్ కొంచెం 2 minutes మగ్గిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదంతా ఒకసారి కలిసిలా కలుపుకుందామండి. మనకి మసాలా బఠానీ కొంచెం గరిటి జారులా ఉండాలండి. చల్లారే కొద్ది కొంచెం టైట్ అవుతుంది. అందుకోసం కొంచెం పలచగానే దించుకోండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. దించేసుకుందాం మనం. ఈ మసాలా బఠానీని ప్లేట్లోకి ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ప్లేట్ తీసుకుని మన బఠానీ ఉడకబెట్టుకున్నాం కదండి, అదంతా వేసుకోండి దీంట్లోని. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంత కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా కొంచెం వేసుకోవాలండి దీనిపైన. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం కూడా వేసుకుందామండి. నేను ఒక అరచక్క నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. మీ పులుపు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. దీనిపైన సన్న కారపూస కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకుంటే బాగుంటుందండి. అంతే, మన మసాలా బఠానీ రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.